హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక జెమినీ ఏఐలో పిక్స్గా ఎడిట్ చేస్తే ప్లీజ్ ఇప్పుడే వెంటనే ఆ యాప్ని డిలీట్ చేసేయండి, రిమూవ్ చేసేయండి. ఎందుకనేది నేను ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న పిక్ చూడండి, మంచిగా ట్రెండ్ అవుతుంది కదా, ట్రెండింగ్లో ఉంది వీడియో, ట్రెండింగ్లో పిక్స్ అన్నీ పోతున్నాయి కదా అని చెప్పి తను కూడా ఒక పిక్ని జెమినీ ఏఐలో పెట్టిందంటే జెమినీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో పెట్టిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే తను ఫుల్ లెంత్ అంటే బాడీ కవర్ చేసిన ఫుల్ స్లీవ్స్ తోటి పిక్ పెట్టింది. బట్ జెమినీ ఏ పిక్ ఎలా పెట్టిందంటే తను స్లీవ్లెస్ పిక్ శారీ కట్టి పంపిందనమాట జెమినీ ఏఐ. పంపినప్పుడు తనకి ఇక్కడ పుట్టుమచ్చిందని తనకు తెలుసు. అండ్ దట్టు జెమినీ ఏఐ ఎలా పంపింది, అది వితౌట్ స్లీవ్ పిక్ పంపి అండ్ ఇక్కడ తనకి పుట్టుమచ్చున్నట్టు జెమినీ ఏఐ సేమ్ అలాగే క్రియేట్ చేసి పంపింది. తను అబ్జర్వ్ చేస్తే కనుక చాలా షాక్ అయిపోయి ఎమ్మటే ఇమీడియట్గా ఈ వీడియో ఎవరికైనా చెప్పాలి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసింది, యూట్యూబ్లో పోస్ట్ చేసేసి ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది ఆ వీడియో. మరి నిజమేదా కాదా, ఇక్కడ పుట్టుమొచ్చున్నట్టు తనకే తెలుసు. అలాంటిది జెమినీ ఏఐ సేమ్ అలాగే ఎలా క్రియేట్ చేసి పంపుతుంది? ఒకవేళ తన స్లీవ్లెస్ పిక్ పంపితే ఓకే అనుకోవచ్చు, బట్ తను ఫుల్ స్లీవ్స్ ఉన్న పిక్ పెట్టినప్పుడు అది ఎలా పంపుతుంది? సో నేను 2 పిక్స్ పెట్టాను కదా, ఒకటి స్లీవ్ది ఒకటి వితౌట్ స్లీవ్ది ఏఏ ఎడిట్ చేసింది. బట్ నేను ఆ అమ్మాయి పెట్టిన పిక్కే స్క్రీన్ షాట్ తీసాను. స్క్రీన్ షాట్ తీయడం వల్ల ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ పుట్టుమచ్చు ఉన్నది మనకు క్లియర్గా కనిపించడం లేదు. కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి చూడండి, ఆ అమ్మాయి వీడియోలో ఖచ్చితంగా ఆ అమ్మాయి పుట్టుమచ్చ క్లారిటీగా కనిపిస్తుంది. నేను ఆ పిక్ని స్క్రీన్ షాట్ తీయడం వల్ల అక్కడ అప్లోడ్ చేయడం వల్ల క్లారిటీగా కనిపించలేదు. బట్ ఇదైతే నాట్ ఫేక్ అయితే కాదు గాయస్, నిజంగా ఇది 100% రియలే. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మీరు కూడా జెమినీ ఏఐలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎడిట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్. అండ్ అసలుకి ఎడిట్ చేయగాకండి అండ్ యాప్ని డిలీట్ చేసుకోండి. నువ్వేంటమ్మా నిన్ననే మొన్ననే అనుకుంటా జెమినీ ఏఐలో పిక్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలనే వీడియో చెప్పినావు, ఇప్పుడేంటి మళ్ళీ కొత్తగా చేసుకోవద్దు అని చెప్తున్నావు అని అనుకుంటున్నారా? నాకు ఈ విషయం నిన్ననే తెలిసింది అండ్ నేను వీడియో కూడా నిన్ననే అప్లోడ్ చేశాను. సో నాకు తెలిసినమ్మటే నేను తప్పు చేశాను. నేను కూడా చెప్పాను కదా వీడియో, నా తరపున కూడా వీడియో చేద్దామని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. బట్ బీ కేర్ఫుల్ గాయస్. మీరు కనుక ఇప్పటి వరకు పిక్స్ కానీ యాడ్ చేస్తే జెమినీ ఏఐలో ఎమ్మటే ఆ యాప్ని డిలీట్ చేసేయండి. అండ్ దిస్ ఈస్ ద వీడియో. తనైతే చాలా అంటే చాలా షాక్ అయ్యి వీడియో ఎమ్మటే పోస్ట్ చేసి పెట్టేసింది అండ్ అది కూడా చాలా వైరల్ అయిపోయింది. ఎవరైతే పిక్స్ అప్లోడ్ చేశారో జెమినీ ఏఐలో వాళ్ళు కూడా వద్దు, పిక్స్ యాడ్ చేయవద్దు, మీరు కూడా డేంజర్లో ఉంటారు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారనమాట. సో వన్స్ యూ థింక్ మీరు కనుక పిక్ యాడ్ చేయాలి, మీరు కూడా పిక్ని అప్లోడ్ చేయాలి అనుకుంటే ఒకసారి ఆలోచించండి. తను ఎంత కవర్ డ్రెస్ వేసుకొని పంపితే అది మళ్ళీ అక్కడ పుట్టుమొచ్చినట్టు పంపేసింది. ఇదైతే ఫేక్ కాదు గాయస్, 100% రియలే. తను నిజంగా వీడియో చేసి పంపింది ఇన్స్టాగ్రామ్లో. ఆ వీడియో ఇప్పుడు హల్చల్ అయ్యి వైరల్ అవుతుంది. అండ్ మీరు చాట్‌జీపీటీ కూడా జాగ్రత్తగా ఉండండి. చాట్‌జీపీటీ ఏం కాదు కదా అనుకోకండి. చాట్‌జీపీటీలో కూడా మనం పిక్స్ పంపుతాము, వీడియో ఎడిట్ చేయమంటాం, పిక్ ఎడిట్ చేయమంటాం. బట్ బీ కేర్ఫుల్. మీరు మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి. గూగుల్ జెమినీలో మీ పిక్స్ యాడ్ చేశారు కదా, మా సెట్టింగ్ ఎలా ఆఫ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు సెట్టింగ్ ఆఫ్ చేసుకుంటే మీ ఫొటోస్ అనేది లీక్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త పడినట్టుగా ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. నేను సో ఇక్కడ చూడండి, ఒక పిక్ పెట్టాను. ఏఏ చెప్తుందనమాట, మీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మేము ట్రైనింగ్ పర్పస్కి యూజ్ చేస్తామని. సో బీ కేర్ఫుల్గా ఉండండి. ఏఏ చెప్పిన తర్వాత కూడా ఇంకా మనం పిక్స్ కానీ అప్లోడ్ చేస్తే మనం ఇంకా డేంజర్ జోన్లో ఉన్నట్టే ఇంకా లెక్క. సో చూసుకోండి అక్కడ ఎంత క్లియర్గా. ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి గూగుల్ జెమినీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే అక్కడ యాప్ వస్తుంది, యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడే అక్కడ గూగుల్ జెమినీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత కింద మీకు సెట్టింగ్ అని హెల్ప్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే అక్కడ యాక్టివిటీ ఉంది కదా, ఫస్ట్ యాక్టివిటీ మీద క్లిక్ చేసినాక అక్కడ మీకు ఆన్ అని ఉంది కదా, ఆన్ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన దగ్గర ఇక్కడ డిలీట్ అని ఉంది, లేకపోతే డిలీట్ చేసేయండి. గాట్ ఇట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి చూడండి అక్కడ ఆఫ్ అయిపోయింది. సో బ్యాక్ వెళ్ళిపోయి కింద సేవ్డ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినప్పుడే అక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడే ఆఫ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరైతే మీ వీడియోస్ కానీ మీ ఫొటోస్ కానీ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
అండ్ నా ఛానల్లో ఇంకా చాలా అంటే చాలా కంటెంట్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కూడా వీడియోస్ పిక్స్ ఎడిట్ చేశాననమాట. సో, ఎడిట్ చేశాక నాకు కొంచెం భయమేసి వీడియో అయితే చేస్తున్నాను. సో, బీ కేర్‌ఫుల్‌గా ఉండండి గర్ల్స్. అండ్ మీరు కనుక ఈ యాప్‌ని గాని ఇన్‌స్టాల్ చేస్తే ఇమ్మీడియేట్‌గా డిలీట్ చేసేయండి. కొంతమంది అయితే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోకుండా జెమినీ అంటున్నా, సారీ, గూగుల్‌లోకి సెర్చ్ చేసి గూగుల్‌లోకెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా గూగుల్‌లోకెళ్ళి చేస్తున్నారు. ప్లీజ్ అలా కూడా చేయవద్దు. అలా చేసినా మీరు డేంజర్‌లో ఉంటారు.